గుడ్ మార్నింగ్ అండి, అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ మురళీచంద్ అండి, ఈఎన్టీ సర్జన్, చిలకలూరుపేట నుంచి. ఈ అబ్బాయి మా అబ్బాయి. ఈరోజు నేను మీకు ఒక టాపిక్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. నార్మల్ పిల్లవాడన్నా కానీ లేదా చెవిటి పిల్లవాడు హీరింగ్ ఎయిడ్ పెట్టుకొని, అంటే వినికిడి మిషన్ పెట్టుకొని, లేదా కాక్లియర్ ఇంప్లాంట్ అంటే లోపల మేము ఆపరేషన్ చేసి అమరుస్తాం, ఆ సర్జరీ చేసిన తర్వాత అయినా కానీ, ఏ పిల్లవాడైనా కానీ, నార్మల్ పిల్లవాడైనా కానీ, మామూలు పిల్లవాడైనా కానీ, ఈ పిల్లల్ని పెంచే క్రమంలో 4 ముఖ్య భాగాలు ఉంటాయండి. ఒకటోది ఏంటంటే ఇంటెలిజెన్స్, పిల్లవాడి యొక్క ఇంటెలిజెన్స్ని డెవలప్ చేయటం, అబ్బాయి యొక్క తెలివితేటల్ని డెవలప్ చేయటం. 2 పాజిటివ్ మైండ్ సెట్ అంటారు. అంటే ఏంటంటే తల్లిదండ్రులైనా కానీ పిల్లవాడిలో పాజిటివ్ మైండ్ సెట్ డెవలప్ చేయడం కానీ, అంటే ఏంటంటే ఒక పని చేసిన తర్వాత మరలా అది అచీవ్ అయిన తర్వాత పాజిటివ్గా అది నేను చెయ్యగలను అనే భావాన్ని పిల్లాడిలో డెవలప్ చేయటం, మళ్ళీ ఇంకొకటి కూడా డెవలప్ చేయటం. ఒక స్టేజ్ అయిన తర్వాత ఇంకో స్టేజ్. ఈ స్టేజ్ దాటేటప్పుడు పాజిటివ్ మైండ్, నేను చెయ్యగలను అనేది పిల్లాడిలో కలిగించాలి మనం. సో ఒక్కొక్క పిల్లలు ఒక్కొక్క స్టేజ్లో ఉంటారు, ఒక్కొక్క డెవలప్మెంట్లో ఉంటారు. ఒక్కొక్కడు తక్కువ ఉంటాడు, ఒక ఎక్కువ ఉంటాడు. అలా ఒక్కొక్కడిని తక్కువ నాడిని ఎక్కువగా పట్టుకురావడం, దాన్ని పాజిటివ్ మైండ్ సెట్ డెవలప్ చేయటం అంటారు. 3వది గ్రిట్ అంటారు. గ్రిట్ అంటే కృతనిశ్చయం. అంటే మెయిన్గా ఈ తల్లిదండ్రుల్లో ఉండాలి. ఇక్కడ పేరెంట్స్ అంటే, తల్లిదండ్రులు అంటే పేరెంట్స్ అంటే ఒక తల్లిదండ్రులే కాకుండా అమ్మమ్మ, తాతయ్య, ఎవరైనా కానీ, కేర్ టేకర్ కానీ, ఎవరైనా కానీ ఈ పిల్లాన్ని ఎవరైతే పెంచుతారో వాళ్ళలో కృతనిశ్చయం ఉండాలి. దాన్ని గ్రిట్ అంటారు. 4వ దాన్ని ఏమంటారంటే సెల్ఫ్ కంట్రోల్ అంటారు. 4వ దాన్ని ఏమంటారంటే సెల్ఫ్ కంట్రోల్ ఆర్ సెల్ఫ్ రెగ్యులేషన్ అంటారు. మా పుస్తకాల్లో సెల్ఫ్ రెగ్యులేషన్ అంటారు. సెల్ఫ్ రెగ్యులేషన్ అంటే ఏంటంటే పిల్లవాడు ఎక్కడన్నా మీకు నార్మల్గా కాకుండా కొద్దిగా డిఫరెంట్గా, లేకపోతే కొద్దిగా తేడాగా డెవలప్ అవుతున్నాడు అనిపిస్తే వెంటనే మీరు పేరెంట్గా దాన్ని కంట్రోల్ చేయాలి. అంటే పిల్లవాడు కోప్పడుతున్నాడు, లేదా ఒక పిల్లాడి వస్తువు ఇంకో పిల్లాడు లాక్కుంటున్నాడు అంటే ఏంటి, ఇక్కడ వాళ్ళు ఇంపల్సివ్ బిహేవియర్ వస్తుంది. అంటే ఏంటంటే ఒకేసారి కోపంగా రావటం, ఒకేసారి సడన్గా చేసేయటం, ఇలాంటి భావాలు డెవలప్ అవుతుంది. దాన్ని పేరెంట్ కంట్రోల్ చేయాలి. ఈ సెల్ఫ్ రెగ్యులేషన్ కనుక లేకపోతే పిల్లాడు ఎంత ఇంటెలిజెన్స్ ఉన్నా, ఎంత పాజిటివ్ మైండ్ సెట్ ఉన్నా, ఎంత గ్రిట్ ఉన్నా వేస్ట్. సో పిల్లల్లో ఈ సెల్ఫ్ రెగ్యులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని మనం డెవలప్ చేయాలి. ఈ సెల్ఫ్ రెగ్యులేషన్ ఎక్కడ ఉంటుందంటే ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ అంటారు. ఇక్కడ ఈ ఏరియాలో అది డెవలప్ అవుతూ ఉంటుంది. మనం పేరెంట్గా చేయవలసిన ముఖ్యమైన విషయము ఈ సెల్ఫ్ రెగ్యులేషన్ అనేది ఈ ప్రీఫ్రాంటల్ కార్టెక్స్, ఇక్కడ ముందు భాగంలో ఉండే మెదడు. ఈ ముందు భాగంలో ఉండే మెదడులో మనం మారుస్తూ ఉండాలి. ఇప్పుడు నేను నెక్స్ట్ వీడియో చూపిస్తాను. నా పెద్ద పిల్లవాడు చిన్న పిల్లవాడి దగ్గర నుంచి కారు లాక్కుంటున్నాడు. నేను పేరెంట్గా అమ్మ లాక్కోవద్దమ్మా, తమ్ముడు కదా మళ్ళీ ఇచ్చేయి, తమ్ముడు కదా ముద్దు పెట్టుకో అని అట్లా చెప్పి వాడిని బుజ్జగిచ్చాను. సో అలాగా పేరెంటు పిల్లాడి యొక్క ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ని డెవలప్ చేయాలి. ఈ సెల్ఫ్ రెగ్యులేషన్ అని ఇక్కడ ఉంటుంది, ఇక్కడ డెవలప్ అవుతూ ఉంటుంది. ఈ సెల్ఫ్ రెగ్యులేషన్ కనుక లేకపోతే మీ పిల్లాడు ఎంత తెలివిగలవాడైనా, ఎంత కృతనిశ్చయంతో ఒక విషయాన్ని సాధించాలన్నా, ఒకటి తర్వాత వాడు చేయాలనే పాజిటివ్ మైండ్ సెట్ ఉన్నా ఆ పిల్లవాడు ఎక్కిరాడు. అంటే ఏమవుతాడు, వాడు పెద్ద అయిన తర్వాత వాడు ఇంపల్సివ్గా తయారవుతాడు. ఒకేసారి రియాక్ట్ అవటం, కోప్పట్టడం, ఒకేసారి దూకటం అవతల వాళ్ళ మీదకి. సో వాడు కంట్రోల్ చేసుకోలేని పరిస్థితికి వెళ్తాడు వాడు. అది మనం ఈ 3 ఏళ్ల లోపు డెవలప్ చేయాలి. 3 ఏళ్ల లోపు పిల్లాడి మెదడు 85% మెచ్యూర్ అయిపోతుంది. సో ఈ మొదటి 3 ఏళ్ళని క్రిటికల్ పీరియడ్ అంటారు, చాలా ముఖ్యమైన దశ అంటారు. ఎప్పుడైతే లోపల ప్రతి సెకన్కి 6,000 నుంచి 7,000 కనెక్షన్స్ వస్తాయి, నర్వ్స్ కనెక్షన్స్ ఒకదానికొకటి లింక్ అవుతూ ఉంటాయి. సో ఈ 3 ఏళ్లలోపే పేరెంట్ యొక్క ముఖ్యమైన బాధ్యత ఏంటంటే ఈ సెల్ఫ్ రెగ్యులేషను, ఈ ప్రీఫ్రాంటల్ కార్టెక్స్, ఈ ముందు భాగంలో ఉన్న మెదడులో
ఆ లింకులు ఫామ్ అవుతుంటే దాన్ని మనం పాజిటివ్గా డెవలప్ చేయాలి. ఇది సైకాలజీ. ఇలా డెవలప్ చేస్తే వాడు రేపు కంట్రోల్ చేసుకోగలుగుతాడు. ఏదైనా వాడికి ఇష్టం లేని సంఘటనలు జరిగినా కానీ ఏదైనా కానీ వాడు కాస్త నిమ్మరంగా ఆలోచించి నెమ్మదస్తుడు అవుతాడు. సో నెమ్మదస్తుడు కాకపోతే వాడికి ఎంత తెలివితేటలు ఉన్నా, వాడు సాధించాలనే గుణం ఉన్నా, వాడికి ఎంత కృతనిశ్చయత ఉన్నా, వాడు కంట్రోల్ చేసుకునేది కనుక బిహేవియర్ కనుక లేకపోతే ఆ పిల్లవాడు రేపు వేస్ట్. నేను క్లియర్గా చెప్తున్నాను. సో ఈ సెల్ఫ్ రెగ్యులేషన్ అనేది ఈ పిల్లాడిలో ఈ ముందు భాగంలో ఉన్న మెదడులో ప్రీఫాంటల్ కార్టెక్స్లో డెవలప్ చేయడం అనేది తల్లిదండ్రుల యొక్క ముఖ్యమైన బాధ్యత. ఇక్కడ తల్లిదండ్రులు అంటే ఒక పేరెంట్స్ అంటే తల్లిదండ్రులే కాదు, అమ్మమ్మ తాతయ్యలు కానీ వాళ్ళు కేర్ టేక్ చేసేవాళ్ళు కానీ ఇంట్లో వాళ్ళందరూ. సో నేను ఏంటి సజ్జనంగా మీకు ఏం చెప్తున్నానంటే మొదటి 3 ఏళ్లలోపు కంపల్సరీగా పేరెంట్సు పిల్లాడితో టైం స్పెండ్ చేయండి. సో సెల్ఫ్ రెగ్యులేషన్ అనేది డెవలప్ చేయాలి. ఆ పిల్లాడితో అంటే ఏంటంటే సెల్ఫ్ రెగ్యులేషన్ అంటే వాడిని కామ్ చేయటము, వాడికి ఎక్స్ప్లెయిన్ చేయటము, కోపడొద్దని చెప్పడము, బుజ్జగించటము, ప్రతిదాన్ని విశదీకరించి వాళ్ళలో ఉన్న ఆ కోప లక్షణాలు కానీ ఆ అగ్రెసివ్ బిహేవియర్ కానీ వాటిని మనం తగ్గిస్తూ ఉండాలి. ఇప్పుడే తగ్గించాలి. ఈ 3 ఏళ్లలోపు చాలా ఇంపార్టెంట్. పెద్ద అయిన తర్వాత వాడు అలా అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే చేయాలి. దాన్ని సెల్ఫ్ రెగ్యులేషన్ అంటారు. అంటే ఏంటంటే వాడిని కంట్రోల్ చేసుకునే భావాన్ని మనము ఇప్పుడే డెవలప్ చేయాలి. అది డెవలప్ చేయకపోతే వాడు ఎంత తెలివిగలాడైనా కానీ, వాడికి ఎంత సాధించే గుణాలు ఉన్నా కానీ, వాడికి ఎంత డిటర్మినేషను, ఒకటి కృతనిశ్చయంతో చేయగలిగే భావం ఉన్నా కానీ మొత్తం 3 వేస్ట్ అయిపోతాయి. ఇలా మనం సొసైటీలో పెద్దవాళ్ళని కూడా చాలామంది చూస్తూ ఉంటాం. వాడికి బాగా తెలివితేటలు ఉంటాయి, ఒకటి సాధించుకొని తీసుకొస్తాడు, ఎన్ని చేసుకొస్తాడు, కానీ వాడు కంట్రోల్ చేసుకోలేడు. వాడు గొడవలు పడుతుంటాడు, వాడు చాలా కోపంగా రియాక్ట్ అవుతుంటాడు. సో ఫైనల్గా వాడు ఫెయిల్ అవుతాడు. సో పేరెంట్ యొక్క ముఖ్యమైన బాధ్యత మొదటి 3 సంవత్సరాల్లో చిన్న పిల్లల్లో చెవిటి పిల్లలకి హీరింగ్ ఎయిడ్ పెట్టి కానీ, కాక్యులర్ ఇంప్లాంట్ ఆపరేషన్ చేసి కానీ, మామూలు పిల్లాడిని కానీ మొదటి 3 సంవత్సరాల్లో వాడిని కంట్రోల్ చేసుకునే భావము, దట్ ఈజ్ సెల్ఫ్ కంట్రోల్ అనే భావము ఇక్కడ ప్రీఫాంటల్ కార్టెక్స్ ఇక్కడ ముందు మెదడులో ఉండేదాన్ని, అక్కడ ఇంటర్ కనెక్షన్స్ న్యూరాన్స్ ఒకదానికి ఒకటి కనెక్ట్ అవుతూ ఉంటాయి కదా, దాన్ని పేరెంట్స్ మనం కరెక్ట్ డైరెక్షన్లో తీసుకెళ్ళటం అనేది పేరెంట్ యొక్క ముఖ్యమైన బాధ్యత. థ్యాంక్ యూ. నేను ఇప్పుడు ఒక వీడియో చూపిస్తాను, నేను ఎలా నా పిల్లల్ని ఇద్దరిని కంట్రోల్ చేశానో మీరు చూడండి. నేను అందుట్లో ఈ పెద్ద పిల్లాడు చిన్న పిల్లాడి దగ్గర లాక్కుంటున్నాడు బొమ్మ. నేను లాక్కోవద్దమ్మా, తమ్ముడే కదా ఇవ్వు అట్లా చెప్పాను. నెక్స్ట్ సారి పాలది తీసుకొచ్చేటప్పుడు, పాల ప్యాకెట్ తీసుకొచ్చేటప్పుడు అన్నయ్యకి ఇవ్వమ్మా అంటే వాడు ఎమ్మంటే చిన్నాడు ఇద్దరిలో పాజిటివ్ సెల్ఫ్ రెగ్యులేషన్ వచ్చేసేసి చిన్నపిల్లాడు పాల ప్యాకెట్ని పెద్ద పిల్లాడికి ఇస్తున్నాడు. సో ఇది పేరెంట్ యొక్క ముఖ్యమైన బాధ్యత. ఓకేనా? మీ వీడియో చూడండి. థ్యాంక్ యూ. ఇదో తీసుకో 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 కాదు చేసుకో. ఇదో ఇట్రా. నల్లకారు ఎట్టుంది? నల్లకారు ఎట్టుంది? నల్లకారు ఎట్టుంది? అది ఇంకో కారు తెచ్చుకుంటున్నాడు. వాడి కారు వాడు తెచ్చుకుంటున్నాడు. ఇక వీడి దగ్గర పీక్కోలే వాడి కారు వాడు తెచ్చుకుంటున్నాడు. వీడు తెచ్చేసుకున్నాడు. వీడు అడుగుతున్నాడు. మళ్ళీ నల్లకారు వచ్చాడు పీక్కున్నాడు. అమ్మా అమ్మ అమ్మ ఆ కారు తమ్ముడిది ఇవా, ఒకసారి ఇటు ఇటు తమ్ముడిదే తమ్ముడికి అట్ట అనకూడదు. తమ్ముడికి ఇవ్వాలమ్మా, తమ్ముడికి ఇవ్వాలి. ఆగమ్మా ఆగాగు. తమ్ముడు ఆడుకొని నీకు ఇంకోటి ఇస్తాగా, నీకు ఇంకో కారు ఇస్తా. ఇదిగో నీకు ఇంకో కారు ఇస్తా. ఇదిగో నీకు ఇంకో కారు ఇస్తా. ఇదిగో తీసుకో, నువ్వు ఇది ఆడుకో. తమ్ముడే కదా, తమ్ముడి దగ్గర పీక్కోకూడదు ఎప్పుడు.
అన్నయ్యకు కూడా, నువ్వు కూడా అన్నయ్యకి ఇవ్వమ్మా, అన్నయ్యకి ఇవ్వమ్మా, అన్నయ్యకి ఇవ్వు, అన్నయ్యకి కారు, అన్నయ్యకి. అది ఇటు చూడు, అది చూడు, అది మంచి పిల్లాడి. అన్నయ్యకి ముద్దు పెట్టు, ఇదిగో ముద్దు పెట్టు. అది ఎర్రకారు నీకు, ఇదిగో నీకు అన్నయ్య నీకు ఎర్రకారు ఇచ్చాడు, ఇదిగో ఇది నువ్వు వాడుకో, ఇది నువ్వు వాడుకో ఎర్రకారు. నువ్వు ఇది ఆడుకో, నువ్వు నల్లకారు ఆడుకో, నువ్వు ఎర్రకారు ఆడుకో, సరేనా? ఆడుకో. అన్నయ్య కోటి, అన్నయ్య కోటి, అన్నయ్య కోటి, అన్నయ్య కోటి తీసుకో. అంతే అంతే. ఇద్దరు చెరో ఒకటి తీసుకెళ్ళివ్వండి, చెరో ఒకటి తీసుకొని వెళ్ళండి. నెట్టుకోబాకండి, మెల్లిగా వెళ్ళండి. చెరో ఒకటి తీసుకెళ్ళండి, చెరో ఒకటి. ఇటు 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 వంటకాయలో తీసుకెళ్ళు, అమ్మకి ఇవ్వరా. పో నువ్వు, పో నువ్వు కూడా, పో నువ్వు కూడా తీసుకెళ్ళిపో. పో పో పో. అది తీసుకెళ్ళి ఇవ్వమ్మా.